దీని గురించి తెలుసుకోలే వాళ్ళు ఇంకా ఈ మోటార్ గురించి దీని గురించి వాళ్ళు ఒకసారి దీన్ని వాడి చూసింటారు అనుకో ఆటోమేటిక్గా దీన్ని పనితనం తెలుస్తుంది, వాళ్ళే తెచ్చుకుంటారు. అది ఫేమస్ అయింది కానీ దానికన్నా ఎక్కువ ఫేమస్ అవుతుంది. ఇది ఒకసారి వాడి చూస్తే వాళ్ళు అర్థమవుతుంది. ఎర్ర భూములలో వాడినాం, దుబ్బ పొలాల్లో వాడినాం, రాళ్ళు గొలుకు పొలాలలో వాడినాం, రేగడి పొలాలలో కూడా వాడినాం. రేగడి పొలాలలో వాడినాం, అన్ని రకాల పొలాలలో వాడింది. ఏ ఇరగడం లేదు, బెండ్ అయిన లేదు, ఒక్క బ్లేడ్గా అదగల చెప్తున్నా. 125 గంటలు ఇచ్చినాయి. ముంగల్కి దొబ్బేస్తుంది, గోర్ బాక్స్ పెద్దదైనా. డీజిల్ కూడా మనకు సేఫ్ అవుతుంటుంది, ఎలాంటి రిపేర్ లేదు. ఇంకా మెయింటెనెన్స్ ఏం చేసినా ఒక బ్లేడ్లు మార్చిన తప్ప ఇంకా ఏంది పోలే. ఇంకా ఆయిల్ మారవమన్నాడు 100 గంటలు, కానీ నేను 200 గంటలు దాటిపోయింది, నేను మార్వలే. తెలంగాణ రైతు ప్రజలకు నమస్కారం అండి. మాది ఒంగూరు మండల్, నార్కల్ జిల్లా, కల్వకుర్తిల యూనివర్సల్ అని రూటవేటర్ తీసుకున్నాం. ఫస్ట్ రూటవేటర్ అంటే వేరే అని పోయినాం. పోతే ఇక్కడ మన అరటేజ్ గాని మా ఊర్లో అన్నపూర్ణకు అని చెప్పి తిరిగి అన్నపూర్ణకు పోయినాం. తన అరటేజ్ కూడా చూసినాం కల్వకుర్తిలా. చూసి దీన్ని అన్నపూర్ణకు పోయి మాకు కావాలని అడిగినాం. అక్కడ ఒక అతను ఉండి ఏమన్నాడు, ఆ కన్నా యూనివర్సల్ తీసుకో నా మాట ఇని అని చెప్పి, యూనివర్సల్ ఏముందయ్యా బాగుంది కదా ఫేమస్ అయిందని అన్న. అంటే లేదు యూనివర్సల్ ఇదిగో మోటార్ బాగుంటది, మోటార్ దానికి దీనికి తేడా ఉంది, మోటార్ పెద్దగా ఉంది, ఈ పైపు కూడా లావు ఉంటది, దానికి దీనికి హీట్ కూడా 25 కేజీలు ఎక్కువ ఉంది, లోపల కూడా రాడు బందోబస్తు ఉంది, దీనికి బ్లేడ్లు కూడా బాగుంటాయి, దానికన్నా ఒక 20 గంటలు నీకు 25 గంటలు ఎక్స్ట్రా టైమింగ్ దుంతాయి, బ్లేడ్లు కూడా యూనివర్సల్ కూడా రిపేర్లు పెట్టావు మంచిగా ఉందని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత దీన్ని మేము తెచ్చినాం. అది 100 గంటలకు ఒకసారి ఆయిల్ మారవన్నా, రాయల్ కూడా ఏం మారలేదు, పర్వాలేదు, అది మంచిగానే పనిచేస్తుంది. ఇప్పటికైతే రూటవేటర్ రిపేర్ కానీ ఏం మనకు రాళ్ళని దాకినా కానీ గట్టి కట్టెల లాంటివి కొట్టినా కానీ తొక్కడానికి కూడా బాగానే తొక్కుకొని ముందుకు లాగేస్తుంది. అన్నిటికి కూడా యూనివర్సల్ మంచిగానే పనిచేస్తుంది. ఇప్పటి వరకు అయితే శక్తిమాన్ కన్నా బెటరే కనిపిస్తుంది. కానీ కొందరు శక్తిమాన్ ఏదో ఫేమస్ అయిందన్నట్టు దాని మీద పడిపోతారు జనాలు. ఈ రోటావేటర్ హై క్లియరెన్స్ మోడల్ కదా, మరి గడ్డి ఇరుక్కోవడం, జామ్ అవ్వడం లాంటి సమస్యలు వస్తున్నాయా? గడ్డి ఏం ఇరుక్కోదు నీకు. ఎర్ర బిర్సు కానీ నల్లరేగడ కానీ దున్నినప్పుడు పదును ఎక్కువ ఉండి పిర్స ఉన్నప్పుడు చుట్టుకుంటుంది తప్ప గడ్డి చుట్టుకునేది అయితే ఏం లేదు. బాగానే తొక్కుకొని లాక్కెళ్తుంది, దొబ్బేస్తుంది, ముంగల్కి తొక్కి కట్ చేసుకుంటూ ప్లస్ లోపలికి కట్ చేసుకుంటూ ఒత్తుకుంటూ ముంగల్కి లాగిపోతుంది. మీరు యూనివర్సల్ రోటావేటరీ తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఒకసారి చూద్దాం, యూనివర్సల్ చూద్దాం అని చెప్పి అన్నపూర్ణలో పనిచేస్తే ఆయన మాట నమ్మకంతో తీసుకొచ్చినాం. యాక్చువల్గా 1,20,000 1,25,000 అని అన్నాడు. నీకు ఆఫర్ ఉందయ్యా, నా మాట ఇని తీసుకో, 2-3 రోజుల ఆఫర్ పోతుంది అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ నేను 2-3 నెలలకు 6 నెలలకు లోపల తర్వాత పోయి అడిగితే ఏం చెప్పారు, 1,20,000 1,25,000 చెప్పారు అన్నపూర్ణలో. ఇదే యూనివర్సల్ ఈ 42 పనులది అడిగితే 1,25,000 చెప్పి తగ్గితే 5,000 తగ్గుతాను 1,20,000 ఇస్తానే అన్నారు. ఈ రోటావేటర్ని చూసిన తర్వాత మీ ఊరి తోటి రైతులు ఎలా స్పందించారు? ఇంకా చెప్తున్నారు బాగుంటుంది, ఇది వేస్ట్ ఉంటుంది అని అంటున్నారు, కానీ నాకైతే యూనివర్సలే నచ్చింది. శక్తిమాన్ కన్నా యూనివర్సలే మంచిగా పనిచేసింది, మంచిగా నచ్చింది. ఎవరి దారి వాళ్ళు. దీని గురించి తెలుసుకోలే వాళ్ళు ఇంకా ఈ మోటార్ గురించి దీని గురించి. వాళ్ళు ఒకసారి దీన్ని వాడి చూసింటారు అనుకో ఆటోమేటిక్గా దీన్ని పనితనం తెలుస్తుంది, వాళ్ళే తెచ్చుకుంటారు. అది ఫేమస్ అయింది కానీ దానికన్నా ఎక్కువ ఫేమస్ అవుతుంది. ఇది ఒకసారి వాడి చూస్తే వాళ్ళు అర్థమవుతుంది. గట్టి నేలల్లో రాళ్ల పొలంలో ఎలా పనిచేస్తుంది? ఎంత గట్టి నేలలు కానీ ఇప్పటిదాకా రాళ్ళు మొత్తం అసమటి దాంట్లో కూడా కొట్టేసుకపోయింది. మొత్తం రాళ్ళ భూమిలో కూడా రాళ్ళు దాకినా కొన్ని బెండు అటు ఇట్లా లేదు, ఇది లాక్కెళ్తుంది, ఏం కాదు, మొత్తం కట్ చేసుకునే అవుతుంది. ఈ రోటోవేటర్ తీసుకుని ఎన్ని రోజులవుతుంది? సంవత్సరం దాటిపోయా. ఇది పోయినసారి ఇదే నెలలో కానీ ఇంకా కొంచెం 2 రోజులు ముందు తెచ్చాం, 2 వారం రోజులు. ఈ సంవత్సర కాలంలో ఎన్ని గంటలు నడిచింది? 250 గంటలకు వచ్చింది. నడిపిన 100 గంటల కాయలు మారన్నాడు, అది కూడా మారవలే, పోతూనే ఉంది. బ్లేడ్లు మార్చిన 125 గంటలు వచ్చినాయి, బ్లేడ్లు మార్చేసి నేనే మార్చుకున్నా. ఒక 2 పానాలు తెచ్చుకున్నా, మార్చుకున్నా అంతే. ఈ రోటవేటర్లో బోరాన్ బ్లేడ్స్ ప్రత్యేకం కదా, విరగటం గానీ ఒకే సైడ్ అరగడం గానీ జరిగిందా? బ్లేడ్లు మొత్తం పూర్తిగా లేవల్ అరిగినాయి. ఒక 1 సైడ్ అరిగి 1 సైడ్ అరగకుండా ఏమి ఉండలే. ఎంత సన్నగా అయినా కానీ బ్లేడ్లు కట్ చేసినాయి బాగానే. ఇంకేం చూడబుద్ధి కాక మాకే కప్పించుకెళ్ళే, కానీ ఎవరికైనా దున్నేటోళ్ళకి కూడా చూస్తే కిరాయి పోతే అదే అని చెప్పి వద్దని చెప్పి తీసేసిన. ఏ ఇరగడం లేదు, బెండ్ అయినా లేదు, ఒక్క బ్లేడ్గా అదగల చెప్తున్నా. 125 గంటలు ఇచ్చినాయి. ఈ రోటవేటర్ గేర్ బాక్స్ మీకేమైనా ప్రత్యేకంగా అనిపించిందా? నేను చూసినంత వరకు దీనికన్నా పెద్ద గేర్ బాక్సులు అయితే చూడలే, ఇదే పెద్దగా ఉంది. మోటార్ 24 నెలలు గ్యారెంటీ అన్నాడు, ఏం పోయినా కానీ 2 సంవత్సరాలు చేసిస్తా అన్నాడు. మొత్తం ఆయనకే సంబంధం. ముంగల్కి దొబ్బేస్తుంది, గోర్ బాక్స్ పెద్దదైనా. డీజిల్ కూడా మనకు సేఫ్ అవుతుంటుంది. ఈ రోటవేటర్తో కిరాయికి వెళ్తే రైతులు ఏమంటున్నారు? నేలని మంచిగానే కట్ చేస్తుందా? మంచిగానే కట్ చేసింది. మంచిగా కట్ చేసినాక ఎందుకంటారు, ఏమన్నారు, మంచిగానే మెదిగింది, మంచిగానే కట్ చేసింది, పోలేదు మెదుగుతలేదని ఎవరు అనలే. ఈ రోటవేటర్ని
ఇప్పటివరకు ఎలాంటి భూమిలో వాడినారు? అలాగే పనితీరు ఎలా ఉంది? ఎర్ర భూములలో వాడినాం, దుబ్బ పొలాల్లో వాడినాం, రాళ్ళు గొలుకు పొలాలలో వాడినాం, రేగడి పొలాలలో కూడా వాడినాం. రేగడి పొలాలలో వాడినాం, అన్ని రకాల పొలాలలో వాడింది. మట్టిని బాగానే తిప్పడం కానీ, గడ్డి కటింగ్ కానీ, కటింగ్ కూడా పర్వాలేదు, మంచిగానే కటింగ్ చేస్తుంది. లోపల కూడా మంచిగానే అవుతుంది, తిప్పడం కూడా బాగానే ఉంది. ఈ సంవత్సర కాలంలో ఏమైనా రిపేర్ పెట్టిందా? ఎలాంటి రిపేర్ లేదండి. మరి మెయింటెనెన్స్ ఏమైనా చేశారా? ఇంకా మెయింటెనెన్స్ ఏం చేసినా ఒక బ్లేడ్లు మార్చిన తప్ప ఇంకా ఏంది పోలే. ఒకటి జెయింట్ అది పిర్సా చుట్టుకున్నప్పుడు లేపి మొత్తం పెట్టుకోవట్లేదు, జెయింట్ కొంచెం క్రాక్ వచ్చినా కొంచెం జెయింట్ వేరే అంత తప్ప రిపేర్లు ఏం లేదు. పీటువో జెయింట్ ఒకటే ఇంజన్ దిక్కున్నది కొంచెం క్రాక్ వచ్చిన, ఎక్సలేటర్ ఊట పెట్టి కొట్టాలికల్లా అది కొంచెం క్రాక్ వచ్చింది. అట్లా కూడా కొన్ని గంటలు నడిపిన బాగానే ఉంది, గంటలకు నడిపి దాన్ని తీసేసిన. గేర్ బాక్స్లో ఆయిల్ కూడా చేంజ్ చేయలేదా? ఇంకే ఆయిల్ మారవమన్నాడు 100 గంటలు, కానీ నేను 200 గంటలు దాటిపోయింది, నేను మార్వలే. ఈ రోటవేటర్కి పెట్టిన పెట్టుబడి వచ్చిందా? సింపుల్గా వచ్చింది. 250 గంటలు దున్నినామంటే నాకు గంటకు వచ్చేసి 1200 ఉంటుంది. లెక్క కొట్టు, 250 గంటలకు లెక్క కొట్టు. అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది. నేను పెట్టిన పెట్టుబడి ఎప్పుడో అయిపోయింది, మనకు వచ్చేసింది. అది మిగిలిపోయింది, మిగతా బడ్జెట్ కూడా వచ్చింది. సంవత్సరం కాలాల్లో రూటర్ మిగిలింది, డబ్బులు పోయినాయి, మళ్ళీ రిటర్న్ కూడా డబ్బులు వచ్చినాయి. అన్నపూర్ణ కంపెనీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది? ఏమైనా రిపేర్లు గానీ సమస్యలు గానీ వచ్చినప్పుడు? వాళ్ళ రెస్పాన్స్ చేస్తాం, తీసుకురా ఏం పోయినా కానీ చేస్తామని అన్నారు, సర్వీసింగ్ చేస్తామని అన్నారు. కాకపోతే మంది జనాలు ఎక్కువ శక్తిమాన్ ఉండడం వల్ల యూనివర్సల్ అంటే కొత్తగా ఎవరికి తెలియదు కదా, అప్పుడు దీన్ని చూసి భయపట్టించారు, ఇది తెచ్చినామని. ఇంకా వాళ్ళ ఇక డోర్లు పోతుంటాయి, అవి పోతుంటాయి, ఇవి పోతుంటాయి, బ్లేడ్లు ఊసిపోతుంటాయి, అన్నీ ఇంకా రకరకాలుగా. ఇంతవరకు అయితే సంవత్సరం దాటింది, ఇంతవరకు అయితే నన్ను రోటివేటర్ ఏమి ఇబ్బంది పెట్టలేదు. కొత్తగా యూనివర్సల్ రోటివేటర్ తీసుకునే రైతన్నలకు మీ అనుభవంతో చెప్పాలి అంటే ఏమని చెప్తారు? యూనివర్సల్ గురించి తీసుకోవాలనుకున్న వాళ్ళు రైతులు మంచిగానే ఉంటుంది, మంచిగా యూనివర్సల్ తీసుకొని మంచిగా నడిపించుకోగలరు, పర్వాలేదు. కన్నా అయితే చెప్పొచ్చు, యూనివర్సల్ బాగానే ఉంది, మంచిగా నడుస్తుంది. ఏ గేర్ బాక్స్ ఇబ్బంది పెట్టదు, నీకు మంచిగా పని చేస్తుంది. గేర్ బాక్స్ కూడా ముంగలికి దొబ్బేస్తుంది, తొందరగా తొక్కుకొని కటింగ్ చేసి బండిని ముంగలికి లాగుతుంది. నా పేరు రమేష్, ఎల్లమ్మ రంగాపూర్ గ్రామం, ఒంగూరు మండలం, నాగర్ కర్నూలు జిల్లా.